అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చానంటే నాకు 3 కూతుళ్ళు ఉన్నారయ్యా. దాందే ఉంది సార్, ప్రపంచంలో 3 కంటే ఎక్కువ కూతుళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు సార్, మీరు ఫీల్ అవ్వకండి సార్. నేను ఫీల్ అవటం ఏంటయ్యా, వాళ్ళు పెళ్లికి ఎదిగారు. అవును సార్, ఎదిగిన కూతుళ్ళు ఎద మీద కుంపట్లు అంటాడు. అవును సార్, వాళ్ళు ఎద మీద కుంపట్లు కాదు, మంచి హీటర్లు. వాళ్ళకి పెళ్లి సంబంధం చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. అంచేత మీరు ఒకసారి ఇప్పుడు వాళ్ళని చూస్తే, నా పెద్ద కూతురు శాలిని, నా బంగారు కొండ, మా ఇంటి మహాలక్ష్మి. తను పుట్టిన తర్వాతే నాకు బాగా కలిసి వచ్చింది. Hey, sorry. Can't you see? How dare you touch me? వాడిని ఎందుకు కొట్టావే? నేను రోడ్డుపై నడుస్తుంటే అందరూ తలలు తిప్పి నా వైపు చూస్తున్నారు, వాడు తప్ప. అందుకే వాడిని నా వైపు తిప్పాను, సారీ చెప్పించుకున్నాను. ఇది నా రెండో కూతురు యామిని. తనకు ఫ్రెండ్స్ తక్కువ, ఎక్కువ ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడూ తనలోనే తను ఏదో ఆలోచించుకుంటూ ఉంటది. చాలా సెన్సిటివ్. లక్ష్మి షాంపూ, లక్ష్మి షాంపూ. ఏంటండి అమ్మాయి గారు ఇది? 7 o'clock బ్లేడ్, పెన్సిల్ చెక్కోవచ్చు, షేవింగ్ చేసుకోవచ్చు. అబ్బా, నేను అడిగింది బ్లేడ్ గురించి కాదండి, మీరు చేస్తున్న పని గురించి. నేను 2 సార్లు షాంపూ అడిగాను, నేను చాలా హర్ట్ అయ్యాను. ఇలా సోపులకి షాంపూలకి చచ్చిపోకూడదు అమ్మాయి గారు. ఇప్పటికే ఇవాళ ఇది 17వ సారి, రోజు చచ్చిపోతున్నాం మీతో. ఇది నా మూడో కూతురు మోహిని. సాధారణంగా ఈ వయసు పిల్లలకి రెహమాన్ పాటలు అంటేను, మైకేల్ జాక్సన్ పాటలు అంటేను పిచ్చి. దీనికి పిచ్చే పాటలు అంటే ఏం పాటలు అనుకుంటున్నారు? వేలం పాటలు. పిచ్చి పిచ్చి కాదు, వెర్రి, వేలం వెర్రి. దానికోసమే నేను ఇంకా ఈ వయసులో సంపాదించేది. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ని పాలించిన రాజు కింగ్ ఎడ్వర్డ్ 14 బట్టతల మీద నున్న ఒంటరి వెంట్రుక ఈ రోజు మన వేలానికి వచ్చింది. నిర్వాహకుల పాట 50,000 రింగెట్స్, 60,000 ringgits, 60,000 ringgits, 70,000 ringgits, 70,000 ringgits, 80,000 ringgits, 100,000 ringgits. final 100,000 ringgits. ఈ వెంట్రుకను గెలుచుకున్న వారు కుమారి మోహిని. Congratulations. Thank you so much. I got it. Yay! Cheers, మోహిని. ఇదయ్యా నా కూతురు సంగతి. ఇకపోతే నాకు మీరు, మీ మంచితనం, మీ సిన్సిటీ బాగా నచ్చాయి. అంచేత మీ గురించి నేను బాగా ఆలోచించి ఒక డిసిషన్కి వచ్చానయ్యా. మీరు నన్ను మెప్పించినట్టే మలేషియాలో ఉద్యోగాలు చేసుకుంటూ నా కూతురు మెప్పించి ఒప్పించారనుకో, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తానయ్యా. అవునయ్యా, నా యావదాస్తికి మిమ్మల్ని వారసం చేస్తాను. అంటే అర్థం కాలేదా? నా కూతురు నుంచి పెళ్లి చేస్తానయ్యా. ఏరీళ్ళు బ్యాటరీని మాయమైపోయారు ఏంటి? బలేటరా లేకండి ఏంటి కాళ్ళ మీద పడతారేంటి? సార్ మీరు మనుషులు కాదు సార్, దేవుడు కూడా కాదు సార్. మరి మనుషుల్లో దేవుడు సార్ మీరు. అవును సార్, మాలాంటి ఆవారా బేవర్స్ నీచ్ కమినే కుట్టే వాళ్ళకి. ఆయన్ని పొగడాలంటే మనల్ని మనం అంతా తిట్టుకోకూడదురా, మొదటికే మోసం వస్తుంది. సార్ మాలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడే మీలాంటి మహానుభావుని పరిచయం చేశారు సార్. సార్ ఏమి ఇచ్చారు సార్ మీరు? పర్లేదులేవా సార్, వెళ్ళి ప్రయాణం కదా ఏర్పాట్లే చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగో సార్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్